ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఉన్నత స్థలములో ఆసీనుడైన దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సేవకులు, అభిషిక్తులు, దేవుని బిడ్డలు వారికి కూడా నా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం ఒక చిన్న వాక్యం చదువుకొని ఈనాటి వాక్యాన్ని ప్రారంభించుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపాటు చేయుడి, ఎడారిలో ఆ దేవుని యొక్క రాజమార్గమును సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును నలగి కొట్టవలను, అనచవలను, వంకరివి చక్కగాను కరుకైనవి సమానముగాను ఉండవలను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకొని వాక్య భాగానికి వెళ్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ నెల 13వ తారీఖున మరొక శుక్రవారం మాకు దయచేసినందుకు మీ స్తోత్రాలు. గత శుక్రవారాలు ప్రభువా కంటిన్యూగా మీ జన్మదినం యొక్క ప్రత్యేక సందేశాలను బోధిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా నాయన మరి నీ కృపను బట్టి మీ రాకడకు మునుపు మరి సరళము చేయటానికి, యెహోవా యొక్క మార్గము సిద్ధపాటు చేయటానికి, మీ మార్గాలు సరళము చేయటానికి ఒక అడవిలో ఒక మనిషి కేకలు వేయుచున్నటువంటి ప్రకటిస్తున్నటువంటి వ్యక్తిని గురించి కూడా ఈరోజు ప్రభువా ప్రకటించాలని ఆశ. నాయన, ఆ యొక్క అంశం తీసుకున్నాను ప్రభువా. నీ ప్రకటించడానికి ముందు నీ పక్షాన నిలబడి ఉండగా నన్ను మీ శిలువ చాటు మరుగుపరుచుకో, నా నోటిని బోరుగా వాడుకో. కూడి వచ్చిన నీ బిడ్డలందరి పట్ల నాయన వాళ్ళు వినగలిగిన చెవులను, గ్రహించగల హృదయాలు దయచేయండి. ఈ యొక్క మైక్ యంత్రము ద్వారా, అలాగే ప్రవచన టెలివిజన్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నాయన వాళ్ళ హృదయాలు తెరవండి. చక్కటి సందేశాలు విని ఆధ్యాత్మికంగా దినదినం వర్ధులటకు కృపదయ చేయమని మా ప్రభు ప్రియకుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గత శుక్రవారము మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకమునకు నేను జన్మిస్తాను అనే మాటను ఆధారం చేసుకొని జన్మించలాగా ఎప్పుడు జన్మించాడు, ఎక్కడ జన్మించాడు అనే దాకా మనం వాక్యోపదేశము విన్నాం. ప్రైజ్ ది లార్డ్. దావీదుపురములో ఆయన జన్మించినట్టు ఆ యొక్క దేవదూతలు వాళ్ళు తెలియజేయటము, బెత్లెహేములో ఆ యొక్క బెత్లెహేములో జన్మిస్తాడని కూడా ప్రవర్తలు ప్రవహించిన ప్రకారము జన్మించాడని మనకు అర్థమవుతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక ప్రవచనం మనకు తెలుస్తుంది. యెషయా ప్రవక్త కూడా ఒక ప్రవచించుతున్నాడు. ఏంటి అంటే అక్కడ మనకు చక్కగా రాయబడి ఉంది.
అడవిలో యెహోవా యొక్క మార్గము సిద్ధపాటు చేయుడు. ఎవరి మార్గం అంట? యెహోవా వస్తున్నాడు, ఆ యెహోవాకు మార్గము సిద్ధపడు. యెహోవా ఎవరు అంటే సైన్యములకు అధిపతియగు దేవుడు. ప్రైజ్ లార్డ్. ఇజ్రాయేలుల దేవుడు. మనం చక్కగా అర్థమయ్యేలాగా చదువుకోవాలనుకుంటే కనుక మనం లూకా సువార్తలో మనం చూస్తే 1వ అధ్యాయం 68వ వచనములో ఇజ్రాయేల్ అంటే ప్రభు అయిన ఇజ్రాయేల్ దేవుడు ఆయన స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచించిన. అంటే ఆయన ఇజ్రాయేలుల దేవుడు ఎవరు? యెహోవా దేవుడే. ప్రైజ్ లార్డ్. ఇజ్రాయేల్ దేవుడు ఎవరండి? యెహోవా. ఈనాటి క్రైస్తవ దేవుడు ఎవరు? తండ్రి అయినా దేవాది దేవుడే దేవుడు. కానీ ఏంటంటే యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేయవలసిన వారమే. అప్పుడు సరాసరి యెహోవా నామంలో ప్రార్థన చేసేవారము, ఇప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం. వ్యత్యాసం అంతేగాని ప్రార్థన ఒక్కరికి ఆనాడు చేశారు, నేడు కూడా ఒక్కరికే చేస్తున్నాం. ఇందులో సంకోచితం ఏమి లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వాక్యమేనండి. అయితే అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు, యెహోవా మార్గాన్ని సిద్ధపాటు చేయండి, యెహోవా మార్గమును సరళము చేయండి, ఎక్కుడు దిగులు సరిచేయండి, ఎత్తు పల్లాలు సరిచేయండి అనే మాట ఆయన అరణ్యములో ఆ కొండ అంటే అడవిలో కేకలు వేసి ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎవరు ఇతని? ఎందుకు ప్రకటిస్తున్నారు? ఈ వ్యక్తిని పేరు ఎందుకు ఇక్కడ నామిని అంటే పేరు ఎందుకు చెప్పలేదు మన యెషయా ప్రవక్త? అంటే ఎందుకు మరుగుపరిచాడు అంటే ఇతను ఇంకా ఆ సమయంలో జన్మించాల. ప్రైజ్ లార్డ్. యెషయా ప్రవక్త ఈ యొక్క విషయాన్ని ప్రవచించినప్పుడు ఆ వ్యక్తి జన్మిస్తాడు అనే మాట ఉద్దేశం దేవుడు ఆయన ప్రేరేపణతో ఆయనలో నుండి ప్రవచించిన ప్రవచన ఇది. ప్రైజ్ లార్డ్. అయితే మీకు ఒక మాట, ఇతను ఎవరో అనే విషయాన్ని మీకు నేను స్పష్టంగా తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 11, 12, 13 వచనాలు మనం చదివితే గాన ఆ కాలములో మందిరాలలో యాజకులు ఉండేవారు. మందిరాలు తక్కువ, యాజకులు ఎక్కువగా ఉండేవారు. ఎందుకంటే యాజక వంశం ఉండేది, వాళ్ళు మాత్రమే యాజకత్వం చేసేవారు. మందిరాలు చాలా దూరంలో ఉండేవి, ఒక్కొక్క మందిరం ఉండేది. ఈ రోజులాగా వీధికి ఒక మందిరం ఉండేది కాదు. ప్రైజ్ లార్డ్. ఆ రోజు 2 నెలలకు ఒకళ్ళను, 3 నెలలకు అక్కడ ఆ కాల పరిమితి ప్రకారము వాళ్ళను విభజించి ఉన్నారు. ఆ గ్రామానికి, ఆ పట్టణానికి సంబంధించిన వాళ్ళను. ఆ ప్రకారమే జకరయ్యకు ఆయన యాజకుడిగా ఉన్న సమయంలో ఆ దినములలో ఆయనకు ఆ కాల సమయంలో అంటే ఆ యొక్క యాజకత్వం వహించే కాలంలో ఆ మందిరములో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ మందిరంలో ఉన్నప్పుడు అంతకు యవన కాలంలో ఉన్నప్పుడు జకరయ్య తన భార్య ఎలిజబెతుకు గర్భము రావాలని, సంతానం కలగాలని, ఆయన సంతతి కలిగిన తండ్రిగాను సంతతి కలిగిన తల్లిగా వాళ్ళిద్దరూ ఆశీర్వదింపబడాలని దేవునికి మొరపెట్టేవాడు. ప్రైజ్ లార్డ్. కానీ దేవుడు వారికి ఆ యొక్క యుక్త వయసులో, యవనకాల వయసులో వాళ్ళకు సంతానం ఇవ్వలే. వేచి చూశారు, ముసలి వాళ్ళు అయ్యారు, పెద్దలు వృద్ధులు అయ్యారు. అప్పుడు దేవుడు వారిని కనికరించి వారితో కుమారుని నేను అనుకరిస్తానని ఒక వర్తమానాన్ని జకరేకి పంపించాడు. చూడండి, ఆ మందిరములో ఆయన దీపార్థన చేయడానికి లోపలికి ప్రవేశించినప్పుడు 11, 12, 13 వచనం. ధూప వేదిక కుడివైపున నిల్చుండి అతనికి కనపడగా
జకరయ్య అతనిని చూసి తొందరపడి భయపడిను. అప్పుడు ఆ దూత అతనితో, జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టును. దేవుని నామానికి మహిమ కలుగునాక. ఏమని ఆ మందిరములో దూతకును జకరయ్యకు సంభాషణ జరిగింది. నువ్వు ఎప్పుడో నీ యుక్త వయస్సులో యవన కాలంలో అడిగావే సంతానం అనుగ్రహించమని, అది దేవుడిని విన్నాడు. ఇప్పుడు ఈ వయసులో నీకు ఇస్తానంటే ఆయన ఈ వయసులో నాకు సంతానం వస్తే వస్తుంది, నా భార్య ధర్మము ఉడిగిపోయిందే, ఆమె ధర్మం ఉడిగిపోయినా సంతానం ఎట్టగలుగుతుంది, మేము వృద్ధులమే, వయసు అయిపోయిందే అనే మాటలు మాట్లాడాడు. చాలా వరకు ఓర్పుతో విన్నాడు. బాబు నా మాట విను, దేవుడు నీ దగ్గరికి వర్తమానం పంపించాడు, నీకు భార్య గర్భవతి అవుతుంది, కుమారుని గంటది, ఆయనకు యోహాను అని పేరు పెడతావు అని చెప్పితే, దానికి ఈయన ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో, ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆలోచనతో అది జరగటము కష్టము అనే మాట దూతతో మాట్లాడాడు 1-2 సార్లు. అప్పుడు దూత యోహాను జకరయ్యని అంటాడు, అయ్యా దేవుని కార్యము జరిగేంత వరకు నువ్వు మౌనముగా ఉండు అని చెప్పి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన మాట్లాడక మూగువాడై ఉన్నాడంట. దేవుని మహిమ కలుగుగాక. మనం దీంట్లో ఏమి మనం తెలుసుకోవాల్సిన వాళ్ళము ఏంటి, మనకు అర్థం ఏమైంది? ఈరోజు దేవుడు మనకు ప్రత్యక్షమై మాట్లాడాలంటే కష్టమే, దేవుని దూత మనతో మాట్లాడాలన్నా కష్టమే. అంత భక్తులము కాదు, అంత పవిత్రత కలిగిన జీవితాలు జీవించిన వారం మనము కాము. కానీ ఒకటి మటుకు నేను చెప్తాను మీకు అందరికీ, పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన లేఖనాల ప్రకారము ఏ క్రైస్తవులైతే, ఏ క్రైస్తవ మానవులు, ఏ క్రైస్తవ భక్తులు, ఏ క్రైస్తవ బిడ్డలు జీవిస్తే వారికి దేవుడు తప్పక దర్శనమిస్తాడు, వారి కోరికలను నెరవేరుస్తాడు, వారి ఆలోచనల తలంపులు యావత్తు నెరవేరుస్తాడు. వారి స్వరము ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడు, కళ దర్శనాల ద్వారా మాట్లాడతాడు. కానీ నమ్మాలి, మనం అడిగిన దానికి ఈ సమయం తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు దేవుడు అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం నమ్మితే ఆ కార్యము జరుగుతుంది. ఇది మనం ఎప్పుడు అడిగాము, ఇప్పుడు మనకెందుకు ఇస్తాడని ఆ జకరయ్య మాదిరి అంటే కుదరదు. మాట, దేవుని మాటకు లోబడిన వారిగా ఉంటాం, మాట వినకపోతే లోబడిన వారిగా ఉంటాం, ధిక్కార స్వరం వినిపించిన వారం అవుతాం. ఈ సత్యాన్ని కూడా మనము యాజ్ పర్ క్రైస్తవులుగా ఈ జన్మదిన సందర్భంలో చాలా వస్తాయి ఇవన్నీ మాటలు. మర్యాద కూడా ఇదే మాట్లాడతాడు, ఆయన మాట నిరర్ధకము కాదు కానేరదని. ప్రైజ్ ది లార్డ్. అలాగే యేషుతో మాట్లాడతాడు, నువ్వు విన్నాడకో ఆమెను నువ్వు చేర్చుకోమంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే గాన చాలా అద్భుతమైన రీతిలో మన జీవితాలు సరి చేసుకోవచ్చు. కొంత బాధ్యత మనకి ఇచ్చి ఉన్నాడు భూమి మీద. ఆయన ఆ సమయంలో ఆ గడియలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అది వాక్యం ద్వారా మాట్లాడతాడా, మెల్లని స్వరంతో మాట్లాడతాడా, కళ రూపంలో మాట్లాడతాడా, కళ దర్శనంలో, ప్రార్థన దర్శనంలో మాట్లాడతాడా, అది చాలా గొప్ప. నా ప్రియ సహోదరి సహోదరా, జకరయ్య మాట వినలేదు, మౌనముగా ఉండుగాక అన్నాడు, మూగవాడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే సమయంలో ఆమె గర్భవతి ఎలిజబెత్తు కుమారుని కంటది. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 57వ వచనం. ఎలిజబెత్తు కుమారుని కనెను, ఆమె మీద మహాకనికరముంచెను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు సంతోషించారు?
వృద్ధాపాయములో ఉన్నప్పటికీ కూడా, స్త్రీ ధర్మము ఉడిగిపోయినప్పటికీ కూడా దేవుని మహామహిమతో గర్భము ధరించి కుమారుని కన్నది గనక ఆమె కొంతకాలం బయటికి రాలేకపోయింది. ఎలిజబెత్ చిక్కుతో ఈ వయసులో ఏంటమ్మా గర్భం అంటారేమో అని భయపడి రాలే. కానీ తర్వాత రాక తప్పలే. తెలిసినప్పుడు వాళ్ళ బంధువులు, రక్త సంబంధకులు, గ్రామస్తులు అందరూ కూడా చాలా సంతోషపడినారంట, ఆనందపడినారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని కార్యాలు మన జీవితాలలో ఇలా ఉంటాయి. ఏ విషయంలో కూడా నిరీక్షణ కలిగి మనం ఉంటే గాన ఆ యొక్క నిరీక్షణకు ప్రతిఫలం పొందిన వారమై ఉంటాం. మనము ఆ నిరీక్షణ చాలా గొప్పదిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. విశ్వాసంతో కూడిందిగా ఉండాలి, నమ్మకంతో కూడింది అయి ఉండాలి. ఈ యొక్క ఉద్యోగ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ మనం ఒక నమ్మిక కలిగినటువంటి, నిరీక్షణ కలిగినటువంటి ఆయన మాటల యందు ఉంటే తప్పక మనము ఫలిస్తాం. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని మాటలు ఆలకించుతున్న ఓ క్రైస్తవ సమాజమా, ఆలకించండి. ఈరోజు వృద్ధాపాయములో ఉన్న ఎలిజబెత్ గర్భము ధరించిందంటే, యవన కాలంలో ఉన్న నీకు గర్భం రావడము పెద్ద సమస్య కాదు దేవుడికి. ప్రైజ్ లార్డ్. నీ కుటుంబంలో వివాహాలు జరగకుండా ఆగిపోయిన వివాహాలు జరిగించడానికి పెద్ద సమస్య కాదు. మన రోగాలు బాగు చేయటానికి దేవుడికి పెద్ద సమస్య కాదు. సమస్య ఎక్కడంటే దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగిన వారమై ఉండటమే పెద్ద సమస్య. మన కార్యాలు జరగకపోవటం, మన బ్రతుకులు బాగుపడకపోవటం, మన జీవితాల్లో మనం కట్టుకోలేకపోవటానికి కారణము ఒకే ఒకటి, మనము నిర్లక్ష్యము. దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద అనేక వాక్యాలు ఉన్నారు. అనేక వాక్యాలతో బలపరచబడినట్టున్నా అయినా కానీ మనం నమ్మకం ఉంచటం లేకపోవటం గల లోకములో ఉన్న జక్కరయ్య మాదిరి లోకములో ఉన్న లోక మనుషుల మాటలు నమ్ముతాం, లోక సంబంధమైన వారి మాటలు నమ్ముతాము. కానీ దేవుని మాటల్లో శక్తి ఉంది, దేవుని మాటల్లో ప్రభావం ఉంది. ఆయన మాటను మనం అనుసరించి జీవిద్దామని మన మనసుకు రాదు, వస్తే చాలా గొప్పది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడే మనకు తేడా చూపించాడు, చాలా గొప్ప తేడా చూపించాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన సర్వశక్తి గల దేవుడు, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా దేవుడు భూమికి రాక మునుపు ఒక మనిషి అడవిలో కేక వేసేవాడు ఎవరయ్యా అంటే ఈయనే, జక్రయ్య కుమారుడు యోహోను. ప్రైజ్ లార్డ్. చూడండి, ఏ సమయంలో ఏ గడిలో ఎటువంటి వారిని వాళ్ళు అడిగిన ఆ యొక్క కృప వరానికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడో దేవుడు మీకు అర్థం కావాలని చెప్తున్నాను. గొప్ప ధన్యత అయినటువంటి కుమారుని, ఒక పరిశుద్ధమే శక్తి కలిగిన కుమారుని, ఒక పేరు తేగలిగిన కుమారుణ్ణి జక్కరయ్యకి ఇచ్చాడు. సామాన్యమైన కుమారుని కాదు. మనోహరు న్యాయాధిపతుల గ్రంథంలో అడిగితే, నీ కుమారుడు ప్రభా గొప్పవాడిని చేస్తాను, ఇజ్రాయేలును కాపాడే న్యాయాధిపతిగా నేను ఉంచుతాను, ఈ పిలుపు వాళ్ళ చేతుల నుంచి రక్షించవాడిగా నేను ఉంచుతానని సంసోన్ని ఇచ్చాడు. అది సంసోను తన యొక్క లోక సంబంధమైన ఆలోచనలతో ఆయన పాడైపోయాడు, కానీ కార్యం జరిగింది, దేవుని ప్రణాళిక నెరవేర్చబడింది అక్కడ. అలాగే హన్నకు సంతానం లేనప్పుడు సంతానం అనుగ్రహించాడు, గొప్ప ప్రవర్తన ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామూయేలు ప్రవర్తన ఇచ్చాడు. ఉద్యోగం లేదనుకున్నారు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రాజు ఆస్థానంలో గొప్ప ఉన్నతమైన స్థలంలో ఉద్యోగాలు ఇచ్చాడు. యువాము ఎలా జరగాలని ఆలోచన చేస్తున్న అబ్రాహాము కుమారుడైన ఇస్సాకుకు అద్భుతమైన రిపుకాతో యోహాము జరిగించాడు. ఏ కార్యము మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆగలేదండి. మన అడిగినట్టు ఇచ్చాడు దేవుడు.
మన పితరులకు. మనకెందుకు ఇవ్వడు? మనకెందుకు సాధించలేము? ఆలస్యమైనప్పటికీ కూడా గనులను మనకి ఇచ్చాడు. ఈరోజు నీకు ఆలస్యం అవుతుందేమో. ఇట్లనే మొన్నాక ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. వాళ్ళని తల్లిదండ్రులు ఫోన్ చేశారు, అయ్యా ఇంటర్వ్యూకి వెళ్ళాము ఉద్యోగానికి, ఉద్యోగం మాకు వస్తుందని మేము చాలా ఆశతో వెళ్ళాము, మొట్టమొదటి పేరు మాదే, మాకు వస్తుందన్నారు. కానీ మాకన్నా అక్కడికి వెళ్ళిలోపే మాకన్నా ముందు ఇంకొక కుమారుని పేరు ఉంది. ఆ కుమారునికి ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయికి రాలేదు. మేము ప్రార్థన చేస్తున్నాము, మేము విశ్వాసులము, మేము ప్రార్థన పరులము, భక్తులము, నాకు ఆత్మ వస్తుంది అని ఏదోదో మాట్లాడింది నా ప్రియ సహోదరి సహోదర కుమార్తె. నేను అన్నానమ్మా, ఎందుకు నువ్వు తొందరపడి ఆలోచన చేస్తున్నావు? ఎందుకు తొందరపడి మాట్లాడుకుంటున్నావు? నీకు నువ్వు దేవుడు ఇంతకన్నా శ్రేష్టమైనది, దేవుడు ఇంతకన్నా మంచి జాబు నీ కుమార్తెకు ఇవ్వాలని ఆశపడుతున్నాడేమో, అంతకీ ఈ జాబు ఇవ్వలేదేమో, ఈ ఆలోచన నీకు ఎందుకు రావటం లేదు తల్లి అని చెప్పి నేను తెలియజేశాను. నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొద్దిగా శాంతించారు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలా ఫోన్లు వస్తుంటాయి నాకు దూరం నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, ఏమంటే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలలో పట్టణాలలో ఉన్నటువంటి వారు అనేక మంది రాజమండ్రి నుంచి కూడా వస్తుంటాయి, విశాఖపట్నం నుంచి వస్తుంటాయి, ప్రార్థనలు చేయించుకుంటుంటారు. కానీ ఏంటి చెప్పేది ఏంటంటే లేఖనాలు ఎత్తి చూపించుతా నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే జక్కరయ్య తొందరపాటు లోక సంబంధంగా మాట్లాడాడు, కానీ దేవుడు ఉన్నతమైనటువంటి కుమారుని వృద్ధాప్యంలో సంతానం ఇచ్చి భూమండలములో ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి పురుషుడి అందరి హృదయాలను తెరిచాడు. దేవుని శక్తివంతుడు, నువ్వు ప్రార్థన చేసే దేవుడు మహా గొప్పవాడు, ప్రభావవంతుడు. ఆయన ప్రభావానికి ఈ భూమి మీద ఎవరు తాళలేరు. ఆయన శక్తి ముందు ఏది తాళదు. ఆయన ఎప్పుడైనా, ఏ సమయమైనా, ఏ గడి అయినా గొప్ప కార్యాలు మానవ జీవితాలలో జరిగిస్తాడు. ఉన్నది లేనట్టు, లేదు ఉన్నట్టు చేయగలిగిన శక్తివంతుడు, సమర్థుడని మరొక్కసారి రుజువు చేశాడు. చప్పట్లు కూడా దేవుడు మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం ఉంటే చాలండి, విశ్వాసం ఉంటే చాలు. దేవుడు కూడా, నేను భూమికి వెళ్తున్నాను, భూమిని నేను వెళ్తుంటే నాకు ముందుగా ఒకడు ఉండాలి, నా మార్గం సరళం చేయాలి, నేను సిద్ధపాటు చేయాలి, నా కొరకు కొంత ప్రజలను పోగు చేయాలి, కొంత ప్రజలను నా కొరకు సిద్ధపాటు చేయాలి. ఎవరు 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 అనుకున్నప్పుడు ఆయన స్వయముగా తన యొద్దనున్న వారినే భూమికి పంపించాడు. ఎవరిని? ఏంటి ఈయన ఇట్లా మాట్లాడతాడు? అసలు క్రైస్తవుడైనా బైబిల్ చదివాడా? చదివానండి. సర్వశక్తి గల దేవుడు తన భూమికి తన శరీరధారిగా మానవ శరీరము దాల్చి దైవ స్వరూపుడై భూమి మీద రావటానికి ముందు, తనకన్నా ముందు ఒక వ్యక్తి భూమి మీద తన కొరకు తన ప్రజలను సిద్ధపాటు చేయాలని, తన మార్గము సరళము చేయాలని ప్రవచించాడు. యెషయా ప్రవక్త ద్వారా ఆ అడవిలో కాదు, మనుషుల మధ్య చేలాగా చేశాడు. ఆ ప్రవచనే నెరవేర్చబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తే బాప్తిసం ఇచ్చి యోహోను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? సర్వశక్తి గల దేవుడు ఎలా వచ్చాడో అలాగే ఇంకొక వ్యక్తి కూడా భూలోకమునికి వచ్చారు. ఎవరు ఆ వ్యక్తి అని మనం ఆలోచించి, ఎందుకంటే సరళం చేయాలి, మనుషులను సిద్ధపాటు చేయాలి. దేవుడు మనము ఒక కలెక్టర్ గారు ఆఫీస్కు వస్తున్నారంటే ఆ ఆఫీస్ అంతా శుభ్రం చేస్తాం. అంతేకాదు రాజకీయ నాయకులు కూడా అక్కడికి వెళ్తారు, వాళ్ళ సమస్యలు చెప్పడానికి. ప్రజలు వెళ్తారు ఆ సమస్యలు చెప్పడానికి. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఒక పెద్ద అధికారి వచ్చి అలా ఉంటుంది. అదే రాజకీయ నాయకుడు, మంత్రులు, సామంత్రులు వస్తే ఇంకా ఆ రోడ్డే బాగు చేస్తారు.
సీఎం గారు ఒక పల్లెటూరికి వస్తున్నారు అనుకో, ఏమంటారు? అలా వదిలేస్తారా? పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ పరుగులు పడుతుంది, పరుగులు తీస్తుంది. అయ్యో ఆ యొక్క పట్టణములంట హెలికాప్టర్ దిగి బై రోడ్డు పలాని గ్రామానికి వెళ్తుందంట. ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆ పిఎం గారు సీఎం గారు ఆ రోడ్ అంతా బాగుండాలి, సదురు చేయాలని చెప్పేసి ఎక్కడ లేని డబ్బంతా పోగు చేసి రాత్రి టిప్పర్లు పెట్టి పోసేస్తారు రోడ్ అంతా. ప్రైజ్ లార్డ్. ఒక్క రోజులో శుభ్రమైపోతుంది రోడ్ అంతా, కదలకుండా వెళ్తాడు అయ్యగారు. ప్రజలు ఊగులాడుతూ వెళ్తారు, వాళ్ళ మటుకు ఒక్క క్షణంలో శైలు కదలకుండా వెళ్తారు. ప్రైజ్ లార్డ్. అంటే ఒక వ్యక్తి, నేను చెప్పడం అంటే ఒక సాధారణమైన వ్యక్తి వస్తున్నాడంటే మానవులు అంతా ప్రయత్నం చేస్తాడే. సర్వోన్నతుడైన దేవుడు భూమి మీదకి వస్తున్నాడు, మానవ రూపము దాల్చి దైవ స్వభావము దాల్చి వస్తున్నాడంటే ఆయనకు ముందు సిద్ధపాటు చేయటానికి ఇంకా ఎంతమంది రావాలో వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఆకాశం నుంచే వచ్చాడు. ప్రైజ్. ఏంటి ఇట్ట మాట్లాడతాడు, ఎప్పుడు విన్నానా వినలేదా అనుకుంటారా? నీ ఉండొచ్చు మీరు, కానీ టాలీ చేసుకోవటంలో తప్పేమో. చూడండి, ఇప్పుడు చదువురా, లూకాసు వార్త 1వ అధ్యాయం 14, 16, 17 వచనాలు చదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, జక్కరేయుకు దేవుని దూత చెప్తున్న మాటలు, అతడు గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇది అండర్లైన్ చేసుకుని ఇజ్రాయేలులను అనేకులను ఎవరిని వైపు తిప్పుతారమ్మా? ప్రభు అయిన దేవుని వైపు తిప్పును. ప్రైజ్ లార్డ్. ఇదే సిద్ధపాటు మార్గం అంటే ఇదే. ప్రైజ్ లార్డ్. ఎవరి తట్టు తిప్పుతారంట? ప్రభు అయిన దేవునితో వైపు. ఇజ్రాయెల్ తాను ఏర్పాటు చేసుకున్న భూమి మీద నివాసం ఉంటున్న ఆ ప్రజలను ఆ యొక్క దేవుడు రాక మునిపే వారిని సిద్ధపాటు చేసి మార్గం సరళం చేసి దేవుని వైపు తిప్పుతారంట మనసును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయము. ఇజ్రాయేలు ప్రజలను ఆ ప్రభు వైపు, ఆ దేవుని వైపు, ఎప్పుడో విగ్రహారాధనలో పడిపోయి మాయలోకముల పడిపోయి ఈ లోకముల పడిపోయి లోకాశలతో జిండిపోయి లోక సంబంధ జీవితాలు జీవిస్తున్న ఆ ఇజ్రాయేలు ప్రజలను మరొక్కసారి ఆ బాప్తిస్మమిచ్చు యోహోనంట ఏం చేశాడంట? మధ్యమమైన సేవించక ద్రాక్షరసమైన తాగక ఆయన ఆత్మస్వరూపము కలిగిన వాడై పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై తండ్రి అయిన దేవాతి దేవుని ప్రభువుడైన ఏ దేవుని వైపు తన ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను ఆ యొక్క బంధకాల నుంచి, అన్యజనుల చేతుల నుంచి, విగ్రహారాధన నుంచి, అనేక స్థలాల నుంచి విడిపించి దేవుని వైపు మరల్చడానికి ఆయన కన్నా ముందే వస్తున్నాడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా